రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ జూడాలు సమ్మెకు దిగారు. కాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ఎదుట సమ్మెను ప్రారంభించారు జూడాలు. ఈ సందర్భంగా సిద్దిపేట జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు ప్రత్యూష్ మాట్లాడుతూ స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. గత 4 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూడాల సమ్మెతో ఓపీ సేవలు, ఎలక్ట్రిక్ సర్జరీలు, వార్డు డ్యూటీలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలను మాత్రమే కొనసాగిస్తున్నారు. T. Juda and Juda Government Medical College and Government General Hospital Siddipet. Here ante ikkada the problem aneda it's a very big thing, and T. Juda ante Telangana Junior Doctors Association oka strike announce chesindi, and on risking of so many things has come out oka strike ni announce chesi elective duties ni boycott chesi oka voice తీసుకురావాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ ముందుకు పెట్టాలి. జూడాస్ అనే కాదు, జూనియర్ డాక్టర్స్ అనే కాదు, పేషెంట్స్ సర్వీస్, పేషెంట్స్ కేర్ ఎంత రిస్క్లో ఉంది అని చెప్పడానికి ఒక వాయిస్ తీసుకురావడానికి ఈ స్ట్రైక్. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట్ ఆర్ ఇన్ టోటల్ సపోర్ట్ విత్ టీ జూడా. మా ప్రాబ్లమ్స్ ఇక్కడ మేము ఏదైతే వాయిస్ ఇద్దామని అనుకుంటున్నామో 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఒకటి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. మాకు స్టైఫండ్స్ ఏదర్ 2 or 3 monthsలే ఒకసారి, ఆర్ ఈవెన్ లేట్, అంతకన్నా ఎక్కువ రోజులకు ఒకసారి కూడా స్టైఫండ్స్ వస్తున్నాయి. ఇమాజిన్ ఒక డాక్టర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ఒక మేజర్ డిపార్ట్మెంట్లో ఉండి ఎమర్జెన్సీస్ అటెండ్ అవుతున్న వాళ్ళు పర్ వీక్ వాళ్ళ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఆర్ ఎక్సీడింగ్ 100, 80 to 100 వర్కింగ్ అవర్స్ పర్ వీక్. మీరు ఒక నాన్ మెడికో, ఒక కామన్ మ్యాన్, లేకపోతే ఎవరైనా ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఎవరు చూసినా నోబడీ ఈజ్ వర్కింగ్ 80 to 100 hours పర్ వీక్. అన్ని అవర్స్ ఇన్ వీక్ మాకు పర్సనల్ టైం లేకుండా ఓన్లీ ఇన్ డ్యూటీస్ డెడికేటెడ్గా వర్క్ చేస్తూ వీఆర్ నాట్ గెటింగ్ పెయిడ్ ఇన్ రిటర్న్ ఎట్ టైమ్. మాకు ఇంత కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, నో. ఇంక్రిమెంట్ ఈజ్ అ లగ్జరీ నౌ. అంత లగ్జరీ మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. టైమ్లీ పేమెంట్ కావాలి. నౌ వీఆర్ already 24 to 25 years old. Few of us are married, few of us have families. We have to support our families. 24 years వచ్చిన తర్వాత we are in a state, irrespective of our degrees, oka high valued place lo unna oka society lo we are still lagging behind in supporting our families, having personal time. But still mem demand chese problems are not being solved, are not even being heard. Last time itlane 2 to 3 times మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మాకు రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ కావాలి, లేకపోతే విల్ గో ఆన్ స్ట్రైక్ అని ఎవ్రీ టైమ్ వి గివ్ అ నోటీస్ ఇచ్చిన డే ఆర్ ది నెక్స్ట్ డే వీఆర్ గెటింగ్ స్టైఫండ్స్. అప్పటి వరకు నో ప్రోగ్రెస్, నో మూవ్మెంట్. దే ఆర్ బీయింగ్ అంటే మా వాయిస్ కంటిన్యూస్గా సప్రెస్ అవుతూ వస్తుంది. బట్ నౌ నో, వీఆర్ నాట్ గెట్టింగ్ డౌన్. మా డిమాండ్స్ మీట్ అయ్యేంత వరకు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చేసి ఫ్యూ హాస్పిటల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు అనారోగ్యంగా ఉన్న ఒక పేషెంట్ని తీసుకొని బాబు నీకు సమస్య ఉందని చెప్పేసి మేము రాస్తాం. మేము పెరిఫరల్ హాస్పిటల్స్లో ఉన్నాము, మా దగ్గర ఉన్న సదుపాయాలతో మేము ట్రీట్ చేయగలిగి అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్ కంటే ఉస్మానియాకి, గాంధీకి మేము పంపించగలుగుతాం. ఉస్మానియా అనేది ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్. అర్థమవుతుందా? ఆ 100 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్ దానికి కప్పు కూలిపోయి పేషెంట్స్ మీద పడి, పేషెంట్స్కి ఒక రూఫ్ లేకుండా చెట్ల కింద ఆరోగ్యం తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. చెట్ల కింద చికిత్స తీసుకునే ట్రీట్మెంట్ అది 2024లో మనం బతికేది. 1900sలో లేము. చెట్టు కింద ఏమంటారు చికిత్స తీసుకునే పరిస్థితి ప్రజలకు అవసరం లేదు. దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా కొత్త హాస్పిటల్ మేము ఇస్తాము, కొత్త బిల్డింగ్ని మేము కేటాయిస్తాము అని అన్నారు తప్పితే ఎవరు వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. మీరు చూసిన ప్రోగ్రెస్ ఎన్నోసార్లు జూడాలు స్ట్రైక్లకు దిగుతున్నారు అని ఎప్పుడో ఒకసారి మాట్లాడి ఒక స్ట్రైక్ నోటీస్ రాగానే మమ్మల్ని సప్రెస్ చేసి మమ్మల్ని భయపెట్టి అలా అవుతుంది. కాబట్టి లేదు, మా డిమాండ్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళు తీర్చేంత వరకు మేము ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్తున్నాము. తెలంగాణ జూడా ఈరోజు స్ట్రైక్ అనౌన్స్ చేసింది. ఈరోజు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్లో ఉన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్.
ఎట్ ప్రెజెంట్ మేము వర్క్ చేస్తున్నాం, కానీ మా స్టైఫండ్స్ అనేవి ప్రతి 2-3 నెలలకు ఒకసారి అధికారుల వెంట రిక్వెస్ట్ చేస్తూ తిరిగి మరి స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ వస్తలేవు. మాకు లాస్ట్ టైం స్ట్రైక్ నోటీస్ చేసినప్పుడు గ్రీన్ ఛానల్ అలాట్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు, కానీ ఆ గ్రీన్ ఛానల్ అనేది ఇప్పటిదాకా పర్మనెంట్ అవ్వలేదు. దాని మీద మరి ఒక జియో పాస్ అవ్వలేదు. మాకు రెగ్యులర్ స్టైఫండ్స్ కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జూనియర్ డాక్టర్స్ అందరు 25+ ఏజ్లో ఉన్నారు. ఈ పరిస్థితిలో మా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఉందంటే, మాకు మేము ఫైనాన్షియలీ సపోర్ట్ చేసుకోకుండా, మా ఫ్యామిలీకి మేము సపోర్ట్ చేసుకోకుండా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము. మాకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు, రేపటికి ప్లానింగ్ చేసేదే లేదు. సెకండ్ థింగ్, ఉస్మానియాకి ఒక కొత్త బిల్డింగ్ కావాలి. 2020లో కోవిడ్ ఫస్ట్ డే వచ్చినప్పుడు, లాక్డౌన్ ఉన్నప్పుడు మూతబడిన ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటిదాకా తెరవలేదు. దాని ముందు నుంచి చాలాసార్లు సీలింగ్ పడిపోయి డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఇంజూర్ అయ్యారు. దానికి ఎన్ని స్ట్రైక్స్ చేసినా, ఎంతమంది మంత్రుల్ని కలిసినా ఇప్పటిదాకా ఒక సాలిడ్ స్టెప్ అనేది తీసుకోలేదు. ఇప్పటిదాకా ఒక కొత్త ప్లేస్ తీసుకొని ఉస్మానియాకి ఇక్కడ బిల్డింగ్ కడతాం అనేది వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈ మొత్తం స్టేట్లో అందరు పేషెంట్స్కి, అందరు డాక్టర్స్కి ఒక్కటే హోప్ ఉంది, ఉస్మానియాని. ఎక్కడేం ట్రీట్మెంట్ జరగకున్నా, ఒక టెస్ట్ జరగకున్నా ఫైనల్లీ పేషెంట్ రీచ్ అయ్యేది ఉస్మానియా. అటువంటి ఉస్మానియా ఇప్పుడు దీనమైన పరిస్థితిలో ఉంది. పేషెంట్స్కి సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసిన ఉస్మానియా దాన్నే సపోర్ట్ చేసుకోలేని స్థితిలో ఉంది.